ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ట్రావర్ట్ పాడ్కాస్ట్. ఇవాళ డేట్ వచ్చేసరికి August 4, 2024. ఇవాళ ఏంటి అని నేను చెప్పే కన్నా ముందే మీరు లేచిన వెంటనే మీ వాట్సాప్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో మారు మోగిపోయి ఉంటుంది. ఫ్రెండ్ని మించిన దేవుడు లేడురా, ఫ్రెండ్ అంటే ఇదిరా, ఫ్రెండ్ అంటే అదిరా. మోర్ ఓవర్ బిర్యానీని ఎవరైనా షేర్ చేసుకుంటాడు కానీ దరిద్రాన్ని షేర్ చేసుకున్నవాడే అసలైన ఫ్రెండ్ రా. ఎన్ని కొటేషన్స్తో ఆల్రెడీ మీ మైండ్ అంతా మోగిపోయి ఉంటుంది. సో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్గా చెప్తున్నా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. దీనికి రీజన్ మనం వెళ్ళి ఫస్ట్ ఫ్రెండ్స్ అందరికీ విష్ చేసి హ్యాపీ ఫ్రెండ్స్ డే మామ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మామ అని చెప్పి ఎంతమందికి చెప్పుంటామో కదా. చెప్పకపోయినా దట్స్ ఓకే. కానీ లేట్ 90s అండ్ ఎర్లీ 2000 కిడ్స్ వాళ్ళకి మాత్రం ఫ్రెండ్షిప్ డే అంటే బ్యాండ్. ఆ బ్యాండ్ చేతికి ఎన్ని ఎక్కువ ఉంటే అంత గొప్ప, అంత ప్రౌడ్. ఒక బ్యాండ్లో మురిసిపోతూ బతికామంటే మేమేనండి. ఇప్పుడు ఆ ఇన్స్టా స్టోరీలు, ఎడిట్స్ ఇవన్నీ వేరే లెవెల్స్ ఏమో. మా కాలంలో మాత్రం ఆ బ్యాండ్లు ఇచ్చే ఒక లెవెల్ హ్యాపీనెస్ ఇంకోటి ఇచ్చేది కాదు. అందులో మ్యాండేటరీ సండేనే వస్తుంది ఫ్రెండ్షిప్ డే అనేది. పొద్దున్నే లెగిసామా, ఆల్రెడీ సాటర్డే ఈవినింగ్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుని పర్ఫెక్ట్గా లెక్కలు వేసుకుని, అరే వీడు నా బెస్ట్ ఫ్రెండ్ రా, 10 రూపీస్ రా వీడికి, వీడు మోడరేట్ ఫ్రెండ్ 5 రూపీస్, మిగిలిన వాళ్ళందరికీ 2 రూపీస్, 1 రూపీ. 1 రూపీ బ్రాండ్స్ అని చెప్పి 2 రూపీ బ్యాండ్స్ అని ఒకటి ఉండేది, రబ్బర్ బ్యాండ్ లాగా. క్రింజ్ అనుకోవచ్చు అసలు. ఆ టైంలో అది ఎవరైనా ఇట్లా తొడిగేశారు అంటే అరేంట్రా మేమంత లెస్ ఇంపార్టెంటా అన్న ఫీలింగ్స్ కూడా వచ్చాయి మాకు. కానీ బ్యాండ్ కట్టడమే గొప్ప. ఒక్కొక్కసారి బ్యాండ్లు ఎవరు కట్టకపోతే మనమే 10 కొనుక్కుని మరీ చేతికేసేసుకోవడాలు. ఓకే ఓకే, ఇదంతా కామన్ స్టోరీ. పరువు ఇంపార్టెంట్, ముఖ్యం దిగులు. సో ఇలా ఒక ఫ్రెండ్షిప్ డేని పర్ఫెక్ట్గా గడిపేవాళ్ళం. ఇప్పుడంటే రూపాయి ఖర్చు లేకుండా ఈ వీడియోలు చేసుకుని దూరంగా ఉన్నా చెప్పుకుంటున్నాం. వెరీ గుడ్. కనెక్షన్స్ ఆర్ కీపింగ్ స్టిల్ ఆన్ త్రూ లాంగ్ డిస్టెన్సెస్ కూడా. కానీ ఆ రోజులు బాగుండేవి అని ఎంతమందికి అనిపిస్తుంది? ఎంతో బాగుండేది కదా. మోర్ ఓవర్ ఓకే ఫైన్, అయిపోయిన డేస్ మనం తీసుకురాలేము, కానీ ఒక్కసారి గుర్తు తెచ్చుకునే ఛాన్స్ మాత్రం మనకుంది. అప్పుడు మనం స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు తెలియదేమో కదా, ఇప్పుడు ఒక గ్రేట్ మెమరీస్ కింద టర్న్ అవుతాయని. ఫస్ట్ బెంచ్ మేట్, ఫస్ట్ గెట్ అవుట్ విత్ ఫ్రెండ్. క్లాస్ జరుగుతుంటే అరే మామా నిన్న ఒక మూవీ చూసాను రా అని చెప్పి కూర్చోబెట్టి చాలు, గంట పీరియడ్లో అక్కడ మ్యాథ్స్, బయాలజీ, తెలుగు ఎవ్వరూ ఎక్స్ప్లెయిన్ చేయనంత దారుణంగా నా పక్కన కూర్చున్న ఫ్రెండ్ స్టోరీ మొత్తం చెప్పేసేదండి. పర్ఫెక్ట్ మూవీ స్టోరీ. అదేంటో నా కళ్ళ ముందు అలా విజువల్స్ కూడా వచ్చేసేవి. ఇలా జరిగింది, అలా జరిగింది, ఫైట్ ఇట్లా కాలెత్తి. అదే ఎదురుగా జరుగుతున్న క్లాస్లో ఏ చాప్టర్ నడుస్తుందన్నా కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. తెచ్చుకున్న కూర ఏదైనా చివరికి అది కాకరకాయ. ఎప్పుడన్నా అరే ఇవాళ నాది కాకరకాయరా, నువ్వు చికెన్ తెచ్చుకున్నావు కదరా, షేర్ చేసుకుందామా. అరే షేర్ ఏంట్రా, నువ్వే తిందాం లేరా చికెన్, మన ఇద్దరు తిందా. డబ్బాలైనా దరిద్రాలైనా ఫ్రెండ్షిప్లో ఒకటి ఉంటుందండి. బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మీకు బాగా టచ్ ఉంటుంది, ఈ రిలేట్ అవుతారు ఈ సెంటెన్స్కి. మా ఇంట్లో ఒకటి జరిగింది అనుకోండి, మా అత్తో మా పిన్నో ఎవరో నాకు ఒక గొడవ వల్ల విలన్ అయ్యారు. నెక్స్ట్ డే అదేదో ప్రపంచం ఆగిపోతుంది అన్నట్టు నేను వెళ్ళి నా ఫ్రెండ్కి చెప్తా. నా ఫ్రెండ్ ఎప్పుడు ఆ అత్తో పిన్నో చూసి కూడా ఉండదు, కానీ మా ఫ్రెండ్కి కూడా అత్తో పిన్నో విలన్ అయిపోతుంది. అదే హైలైట్. చాలామందికి చాలా మెమరీస్ ఇచ్చి పేరెంట్స్, సిబ్లింగ్స్ వీళ్ళెవరు ఫ్రెండ్స్ కాదా, వీళ్ళెవరిది లవ్ కాదా అంటే ఐ అగ్రీ, దీస్ ఆర్ పర్ఫెక్ట్ లవ్. పేరెంట్స్ నుంచి మనం వచ్చాం, వాళ్ళు ప్రేమ చూపిస్తారు, వాళ్ళని మించే ప్రేమ ఇంకోటి ఉండదు. సిబ్లింగ్స్ మనతో పాటు ఎదుగుతారు, మనతో పాటు
పెరుగుతారు, అన్నీ మనతో ఉంటాయి కాబట్టి అది కూడా లవ్వే. కానీ బయట నుంచి ఒక ఎక్స్టర్నల్గా ఎందుకు ఫ్రెండ్ అవుతారో తెలీదు, ఎందుకు వస్తారో తెలీదు, కానీ అవసరం వచ్చిందన్న, బాధ వచ్చిందన్న, మన మిడిల్ క్లాస్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం కన్నా ఇలా జరిగింది అని మనం ఫోన్ చేసి ఇమ్మీడియట్ చెప్పగలిగేది మన ఫ్రెండ్కి. ఆ నమ్మకం, ఆ ధైర్యం, అరే అర్జెంటుగా 500 కావాలరా, బయట స్టక్ అయిపోయాను అనగానే నువ్వు ఉండరా, నేను చూసి పంపిస్తా, అట్లీస్ట్ ట్రై అన్నా చేస్తా అని చెప్తారు. వదిలేయడం అయితే వదిలేయలేరండి. మీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరితోనైనా గొడవ ఉండుంటే ట్రస్ట్ మీ, యాక్సెప్ట్ చేసి జస్ట్ మేక్ ఏ కాల్, మేక్ ఏ ఫోన్, మెసేజ్ చేయండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. ఆ ఫైట్స్ ఏమైనా అయి ఉండొచ్చు, మీ మధ్య చాలా హర్ట్ చేసి ఉండొచ్చు, కానీ ఆ హర్టింగ్ అవ్వక ముందు మీరు షేర్ చేసుకున్న మెమరీస్ ఏవైతే ఉన్నాయో ఇంకొక ఫ్రెండ్ ఎవరిచ్చి ఉండరు కూడా. గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. సో మోర్ అవర్ ఫైనల్ లాస్ట్ మామా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఎవ్రీ వన్. నా స్పెషల్గా ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ బయట నా ఫ్రెండ్స్ కానీ జనాలందరికీ హ్యాపీ 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 ఫ్రెండ్షిప్ డే. జీవితాంతం కలిసి ఉందాం, కలిసే కొట్టుకుందాం, కలిసే చచ్చిపోదాం. ఓకే, డూ లైక్